అది చలికాలం రాత్రి సమయం. లండన్ ఎయిర్పోర్ట్ రన్వేపై ఒక విమానం అత్యవసర ల్యాండింగ్ చేస్తుంది. బయట ఆల్రెడీ పోలీస్ దళాలు, ఆర్మీ సరౌండింగ్స్. కానీ లోపల ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. ఇదే బ్లడ్ రెడ్ స్కై కథ. ఇక స్టార్ట్ చేద్దామా? నాడ్జా అనే ఒక జర్మన్ అమ్మాయి తన చిన్న కొడుకు ఎలియాస్తో కలిసి న్యూయార్క్ వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కుతుంది. ఆమె బయటకు ఒక సాధారణ క్యాన్సర్ పేషెంట్లా కనిపిస్తుంది. బాల్డ్ హెడ్, వదిలేసిన లుక్. కానీ మనకి ఇంకా తెలియని ఒక రహస్యం ఆమె గుండెల్లో దాగి ఉంది. ఇంకా ఎలియాస్ అమాయకంగా తన అమ్మకు జోక్స్ చెప్తూ సరదాగా ప్రయాణం మొదలు పెడతారు. ఇలా ప్రయాణం స్టార్ట్ అయిన కొద్దిసేపటికి టెర్రరిస్టులు ప్లేన్ ని క్యాప్చర్ చేస్తారు, అంటే హైజాక్ చేస్తారు. పైలట్ ని కంట్రోల్ చేసి ప్రయాణికులను భయపెడతారు. ఇక్కడ మనకు బర్గ్ అనే ఒక క్రూరమైన హైజాకర్ పరిచయం అవుతాడు. అతని ఉద్దేశం ప్లేన్ ఉపయోగించి ఒక పెద్ద ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం. ఇక ఇదే సమయంలో వీళ్లకి ప్రయాణికులకి మధ్య కొన్ని ఫైటింగ్ సీన్స్ జరుగుతాయి. నాడ్జా తన కొడుకుని రక్షించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ గాయపడుతుంది. ఈ గాయం ఆమె రహస్యాన్ని బయటపెడుతుంది. నాడ్జా నిజానికి సాధారణ క్యాన్సర్ పేషెంట్ కాదు. ఆమె ఒక వ్యాంపైర్, అంటే రక్తపిశాచి. ఏళ్ల క్రితం ఒక రాత్రి దాడిలో ఆమె వ్యాంపైర్ కర్సికి బలైంది. కానీ తన బిడ్డ కోసం ఈ రహస్యం దాచుకుంది. ఇప్పుడు తన కుమారుడి ప్రాణాలు కాపాడుకోవడానికి మళ్లీ ఆమె ఆ రాక్షస శక్తులను బయటకు తీయాల్సి వస్తుంది. గాయమైన వెంటనే నాడ్జా వ్యాంపైర్ రూపంలోకి మారుతుంది. ఆమె కళ్ళు ఎర్రగా మారి దంతాలు బయటకొస్తాయి. హైజాకర్స్ ఒక్కొక్కరిని దారుణంగా చంపేస్తుంది. కానీ ప్రయాణికులు కూడా ఇప్పుడు భయంతో నాడ్జా అనే మాన్స్టర్గా చూస్తారు. ఒక తల్లి తన బిడ్డ కోసం రాక్షసి అవ్వాల్సిన పరిస్థితి. ఇదే ఈ కథలోని ట్రాజెడీ. ఇంతలో ఒక హైజాకర్ కూడా నాడ్జాని కరుస్తాడు. అలా వ్యాంపైర్ వైరస్ ప్లేన్ లో స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ప్లేన్ మొత్తం రక్తపాతంగా మారిపోతుంది. ప్రయాణికులు ఒక్కొక్కరుగా ఇన్ఫెక్ట్ అవుతారు. ఇక్కడ సస్పెన్స్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక ఫ్లైట్, మిడ్ ఎయిర్ లో ట్రాపెడ్ సిచ్యువేషన్. బయటకు వెళ్లలేరు, లోపల వ్యాంపైర్స్ నుండి తప్పించుకోలేరు. ప్లేన్ లో ఇంత జరిగినా తన మాన్స్టర్ రూపాన్ని ఎలియాస్ కి చూపించకుండా నాడ్జా చాలా ట్రై చేస్తుంది. కానీ చివరికి నిజం బయటపడుతుంది. ఎలియాస్ కన్నీళ్లు పెట్టుకుంటూ తన అమ్మను మాన్స్టర్ రూపంలో కూడా అంగీకరిస్తాడు. ఇది హర్రర్ స్టోరీ అయినా మనసును తాకే ఎమోషనల్ టచ్ ఇక్కడే వస్తుంది. ప్లేన్ చివరికి లండన్ దగ్గర ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుంది. కానీ లోపల ఆల్రెడీ వ్యాంపైర్స్ తో నిండిపోయింది. నాడ్జాకి తెలుసు తాను బతికితే ఈ వైరస్ మొత్తం ప్రపంచానికి పాకిపోతుందని. అందుకే తన ప్రాణాల కంటే తన కొడుకు భవిష్యత్తు ముఖ్యమని తేల్చుకుంటుంది. ఆమె ఎలియాస్ కి చివరిసారి ముద్దు పెట్టి ప్లేన్ ని తనతో పాటు దహనం చేసుకుంటుంది. ఇంతటితో ఈ కథ ఇలా ముగుస్తుంది. బ్లడ్ రెడ్ స్కై ఒకే చోట యాక్షన్, హర్రర్, ఎమోషనల్ బాండింగ్ చూపించిన యూనిక్ మూవీ. ఇది కేవలం ఒక వ్యాంపైర్ కథ కాదు, ఒక తల్లి తన బిడ్డ కోసం మాన్స్టర్ అవ్వాల్సిన పరిస్థితిని చూపించిన హార్ట్ బ్రేకింగ్ థ్రిల్లర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ అంటే ఈ మూవీ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఇలాంటి మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.